చంద్రన్న బీమా పథకం ఎవరికి జీవన మరియు వైకల్య బీమా రక్షణ కల్పిస్తుంది? ఆన్సర్ అవ్యవస్థీకృత కార్మికులు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం ఆర్థిక సంవత్సరం 2017-18లో పెట్టే ప్రభుత్వ ఖర్చులలో ఎంత భాగం రుణ సేవ కోసం కేటాయించడం జరిగింది? ఆన్సర్ 14.5%. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫోరం పేరు ఏమిటి? ఆన్సర్ మీకోసం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం భారత్లో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానం. భారత ఆర్థిక మంత్రి సెలవిచ్చిన ప్రకారం జీఎస్టీ అమలుకు లక్ష్య తేదీ ఏది? ఆన్సర్ 1 జూలై 2017. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు తర్వాత మార్చి 2017 మధ్యభాగము వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అందించిన కేంద్ర సహాయం మొత్తం ఎంత? ఆన్సర్ రూపాయలు 10,461 కోట్లు. క్రింది వానిలో ఏది నీతి ఆయోగ్ పని కాదు? ఆన్సర్ రాష్ట్రాలకు ఆర్థిక వనరుల కేటాయింపును నిర్ణయించడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు పంట సంజీవని కార్యక్రమం దేనికి సంబంధించింది? ఆన్సర్ వ్యవసాయ కుంటల నిర్మాణం. క్రింది వరుసలో తరువాతి దానిని గుర్తించండి. సిబి, హెచ్జిఎఫ్, ఎంఎల్కేజీ, కేజే, డాష్. ఆన్సర్ ఆర్క్యూపిఓఎన్. క్రింది వాటిలో మిగతా వాటితో పోలిస్తే భిన్నమైనది ఏది? ఆన్సర్ పరావలయము. ప్రకరణము ప్రశ్న 11 నుండి 15 వరకు. ముగ్గురు బాలురు మరియు ముగ్గురు బాలికలు శ్రీకర్, రవి, రాము, మంజు, శోభ మరియు కీర్తి ఒక వరుసలో ఉత్తరము నుండి దక్షిణం వైపు అందరూ తూర్పు ముఖముగా కూర్చున్నారు. వరుస చిట్ట చివరలో ఎస్ అక్షరముతో మొదలయ్యే పేరు, ఆంగ్లంలో పేరు రాసినప్పుడు వారు కూర్చొనలేదు. మంజు ఆర్ అక్షరముతో మొదలయ్యే పేరు గల వ్యక్తికి ఎడమ వైపు కూర్చున్నది. రవి వరుసలో చిట్ట చివరగా కూర్చొనలేదు. ఇద్దరు బాలికల మధ్యన ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల బాలుడు కూర్చున్నాడు. వరుసలో ఒక చిట్ట చివరన ఒక బాలిక కూర్చున్నది. కీర్తి శోభకు కుడి ప్రక్కన కూర్చున్నది. శోభ ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల బాలునికి కుడివైపు కూర్చున్నది. ఉత్తరపు వైపు నుండి 2వ స్థానంలో కూర్చున్న బాలుని పేరు ఆర్తో మొదలు కాదు. శ్రీకర్ మరియు రవిల మధ్య ఒక బాలిక ఉన్నది. రవి మరియు కీర్తిల మధ్య ఒక బాలిక ఉన్నది. వరుసలో దక్షిణం వైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు? ఆన్సర్ కీర్తి. వరుసలో ఉత్తరం వైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు? ఆన్సర్ రాము. వరుసలో 3వ స్థానంలో కూర్చున్నది ఎవరు? ఆన్సర్ మంజు. వరుసలో 2వ స్థానంలో కూర్చున్నది ఎవరు?
ఆన్సర్ శ్రీకర్. రవి కీర్తికి మధ్యన ఎవరు కూర్చున్నారు? ఆన్సర్ శోభ. ఇచ్చిన అక్షరాల మాలలో అక్షరాల క్రమంలో ఒక చోట క్రమం తప్పింది. అక్షర క్రమాన్ని సరిచేయుటకు కావలసిన దానిని ఇచ్చిన సమాధానాలలో గుర్తించండి. అక్షరమాల ఏఏ బిబి సి, ఏఏ బిబి సి, ఏ బిబి సి, ఏఏ బిబి సి, ఏఏ బిబి సి. ఆన్సర్ ఏ. బర్డ్, ఫ్లాక్ కి ఎలాగో సబ్జెక్ట్ క్రింది దానికి అలాగా. పాపులేస్. 75, 50, 90, 65, 105 డాష్. ఈ వరుసలో తర్వాతి వచ్చే సంఖ్య ఏది? ఆన్సర్ 80. క్రింది వాటిలో మిగతా వాటితో సరిపోలనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3. అఖిల్, అమల, నాగలలో ప్రతి ఒక్కరికి 2 పెంపుడు జంతువులు ఉన్నాయి. వారిలో ఒకరికి మాత్రం కుక్క పిల్ల లేదు. పిల్లి అమల దగ్గర మాత్రమే ఉంది. నాగ దగ్గర కుక్క పిల్ల ఉంది. అఖిల్, అమలల దగ్గర కుందేళ్లు ఉన్నాయి. కుందేలు, తాబేలు రెండూ కలిసి ఎవరి వద్ద లేవు. తాబేలు ఒకరి పెంపుడు జంతువు. తాబేలు ఎవరి పెంపుడు జంతువు? ఆన్సర్ నాగ. ఏ ఎన్నికల విషయంలో 61వ రాజ్యాంగ సవరణ ఓటరు వయోపరిమితిని 21 నుండి 18కి తగ్గించింది? ఆన్సర్ లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలు. క్రింది వానిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోనిది గుర్తించండి. ఆన్సర్ రాష్ట్రాల మధ్య వివాదాలు. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్టాంతముగా ఉంటుందో ఆ కోర్ట్. క్రింద ఇచ్చిన సమాధానాలలో ఏ సందర్భంలో మాండమస్ రిట్ ప్రభుత్వాన్ని ఆదేశించుటకు వర్తించదు? ఆన్సర్ వాతావరణ మార్పుల అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు. మన రాజ్యాంగం ఈ భాషకు జాతీయ భాష హోదా ఇచ్చింది. ఆన్సర్ ఏ భాషకు ఇవ్వలేదు. ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశపు పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా? ఆన్సర్ లేదు. రాజ్యాంగం నిర్దేశించిన విధముగా బాలులకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రభుత్వ సహాయం పొందిన పాఠశాల 1వ తరగతిలో కానీ ఫ్రీ స్కూల్ అంటే ఆ తరగతిలో కానీ ఉన్న సీట్ల సంఖ్యలలో ఎంత శాతం వరకు ఇరుగు పొరుగున నివసిస్తున్న బలహీన మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి? ఆన్సర్ 25%. రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్ష అంటే ఏమిటి? ఆన్సర్ మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు, ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్. రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును? ఆన్సర్ క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం. ఒక సమయంలో భారత్లో రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? ఆన్సర్ భారత ప్రధాన న్యాయమూర్తి. ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చును? కేవలం లోక్సభలో. సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్ లోక్సభలో చర్చించబడుతుంది? ఆన్సర్ శుక్రవారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుగా పేరుపడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స్ 2014ను సవరించింది? ఆన్సర్ 3వ పరిచ్ఛేదం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుతం ఉన్న 175 నుండి ఎంతకు పెంచవచ్చును? ఆన్సర్ 225. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ ఆర్డర్ 1950 నుంచి తొలగించారు? ఆన్సర్ బేడ బుడగ జంగం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాల భత్యాల ఖర్చు? ఆన్సర్ 2 రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం పంచుతారు. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరుగుతుంది? ఆన్సర్ అధికరణం 214. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ షెడ్యూళ్లలో ఏపీఎస్ఎఫ్సి ఉన్నది? ఆన్సర్ 9వ షెడ్యూలు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 46వ పరిచ్ఛేదం ప్రకారం 13వ ఆర్థిక సంఘము కేటాయించిన మొత్తమును ఏ విధంగా 2 రాష్ట్రాల మధ్య విభజించాలి? ఆన్సర్ జనాభా నిష్పత్తి మరియు ఇతర ప్రమాణాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఆస్తుల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యులు ఎవరు? ఆన్సర్ శ్రీ వై రామకృష్ణుడు, శ్రీ కె అచ్చెన్నాయుడు, శ్రీ కె శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని పరిచ్ఛేదం 51(1) క్రింద పరిశ్రమల నుండి వాయిదా పన్నులను వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2014లో ప్రచురించిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల రాష్ట్రాల రుణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి నిష్పత్తులు ఇలా ఉన్నాయి. ఆన్సర్ 19.4 మరియు 18.1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నియమిత దినము ఏది? ఆన్సర్ 2 జూన్ 2014. సాముదాయిక అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం కోసం నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. పంచాయతీరాజ్ విషయంలో రాష్ట్రాల విధాన మరియు శాసకీయ వ్యవస్థ మదింపు మరియు ఫలితాల విశ్లేషణలకు కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది నివేదికను వినియోగిస్తుంది? ఆన్సర్ వార్షిక సంక్రమణ సూచిక యొక్క నివేదిక. భారత్లో మొట్టమొదటిసారి పంచాయత్ రాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2 అక్టోబర్ 1959. అశోక్ మెహతా కమిటీ దీనిని సిఫారసు చేసింది? ఆన్సర్ 2 అంచెల వ్యవస్థ.
స్వతంత్ర భారతంలో సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఎస్కేడి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన అధికరణములలో ఈ క్రింది విషయము లేదు. ఆన్సర్ కుల పంచాయత్ల స్థాపన. గ్రామ పంచాయతీలపై మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆన్సర్ పంచాయతీల గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూలులో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి? ఆన్సర్ 29. ఈ పంచాయత్ కార్యక్రమ అమలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వార్షిక పురస్కారం యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ ఈ పురస్కార్. 2016-17 సంవత్సరానికి స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ల క్రింద పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వార్షిక కేటాయింపు ఎంత? ఆన్సర్ రూపాయలు 1463.45 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం గ్రామసభ కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? సంవత్సరంలో 2 సార్లు. శ్రీ టి. ప్రకాశం గారి నేతృత్వంలోని ప్రాదేశిక ప్రభుత్వం 1946లో ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకం పేరు ఏమిటి? ఆన్సర్ పిర్కా అభివృద్ధి పథకం. మద్రాస్ గ్రామ పంచాయతీల చట్టము 1950 ప్రకారం పంచాయతీలను ఎన్ని తరగతులుగా వర్గీకరించారు? ఆన్సర్ 2 తరగతులు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితుల మరియు జిల్లా పరిషత్ల చట్టము 1959 ప్రకారం పంచాయతీ సమితి సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? ఆన్సర్ సమితిలోని అన్ని గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సమితుల స్థానంలో మండల్ ప్రజా పరిషత్లను స్థాపించారు? ఆన్సర్ 1986. పునర్వ్యవస్థీకరణకు ముందు 2014లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల రద్దు తర్వాత ఎన్ని మండళ్లు ఏర్పడ్డాయి? ఆన్సర్ 1104. క్రింది వాటిలో ఎంటి రాజు కమిటీ యొక్క సిఫారసు ఏది? ఆన్సర్ జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు. క్రింది వాటిలో సి. నరసింహం కమిటీ యొక్క సిఫారసు ఏది? ఆన్సర్ పంచాయతీ సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక. మండల ప్రజా పరిషత్ల స్థాపనలోని ఉద్దేశం? ఆన్సర్ మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి మరియు అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం. ఒక పంచాయతీ సభ్యుని అనర్హత విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994లోని 19(3) పరిచ్ఛేదములోని ఎంత మంది సంతానము అని తెలిపినారు? ఆన్సర్ 3. ఎంజిఎన్ఆర్ఈజీఏ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది? ఆన్సర్ 85 లక్షలు. 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎంజిఎన్ఆర్ఈజీఏ పథకము క్రింద వేసిన మొత్తము ఖర్చులో పనివారికి ఇచ్చిన కూలీ ఖర్చు ఎంత శాతం? ఆన్సర్ 60%. ఈ క్రింది వాటిలో ఏది ఎంజిఎన్ఆర్ఈజీఏ చట్టములోని ఉద్దేశములలో ఒకటి కాదు? ఆన్సర్ గ్రామీణ యువతకు ఉన్నత విద్య అందించుట. బేర్ ఫుట్ టెక్నీషియన్లను
ఏ పథకంలో నియమిస్తారు? ఆన్సర్ MGNREGA. జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ హైదరాబాదు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన క్రింద ఎంపిక అవటానికి అర్హతకై మైదాన ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ యొక్క జనసంఖ్య ఎంత ఉండవచ్చు? ఆన్సర్ 3000 నుంచి 5000 వరకు. MGNREGA పథకంలో ఈ క్రింది పనిని చేయుటకు అనుమతి లేదు. ఆన్సర్ పశువుల కొట్టము. గ్రామాలలో రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశము కల ప్రధాన కార్యక్రమం ఏది? ఆన్సర్ PMGSY. రాజ్యాంగంలోని ఏ భాగము ఆంధ్రప్రదేశ్లోని PESA జిల్లాల గుర్తింపులో సహాయము అందిస్తుంది? ఆన్సర్ షెడ్యూల్ 5. PRIA సాఫ్ట్వేర్ ఈ క్రింది గణాంకాలను సేకరిస్తుంది? ఆన్సర్ జమలు మరియు ఖర్చు లెక్కలతో సహా ఓచర్ నమోదులు, నగదు ఖాతా నివేదికలు మరియు రిజిస్టర్లు రూపొందించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఇంటి పన్ను ఎవరు కట్టించుకుంటారు? ఆన్సర్ గ్రామ పంచాయతీ. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలోని గ్రామములకు నిధులు ఈ క్రింది దాని నుండి రావు? ఆన్సర్ ఆదాయపు పన్నుపై SAGY సర్ఛార్జ్. స్థానిక స్వయం పరిపాలన ద్వారా అధికార వికేంద్రీకరణ చేయుటలో ఉద్దేశము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజలకు సాధికారిత, 2 భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రోత్సాహం, 3 సమాన అభివృద్ధికి ప్రోత్సాహం. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన క్రింద ఒక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యుడు జిల్లా కలెక్టర్ను ఎంత విలువ గల పనులను చేయమని కోరవచ్చును? ఆన్సర్ 5 కోట్లు. పంచాయత్ అను మాటకు శబ్దార్థము ఏమిటి? ఆన్సర్ సమాజముచే ఎన్నుకొన్న 5 గౌరవనీయులైన వ్యక్తుల సభ. ఈ క్రింది ఇవ్వబడిన రాష్ట్రము లేక కేంద్రపాలిత ప్రాంతములలో పంచాయతీ రాజ్ వ్యవస్థ లేదు? ఆన్సర్ ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాలలో PESA చట్టము అమలులో ఉంది? ఆన్సర్ 5. పంచాయతీ రాజ్ సంస్థలలో మహిళలకు ఎంత శాతం స్థానాలకు రిజర్వేషన్ ఉంది? ఆన్సర్ 33% మరియు 50%. రాష్ట్ర ఆర్థిక సంఘపు సిఫారసులు. ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించవలసిన అవసరము లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ML కాంతారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతి జోన్లు ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ చిత్తూరు, కృష్ణా, గుంటూరు. తమ వ్యవసాయ ఉత్పత్తిని నిలువ చేసుకొని దానిపై కుదువ పద్ధతిలో రైతులు ధనాన్ని పొందే కుదువ పరపతి పథకాన్ని ఏమంటారు? ఆన్సర్ రైతు బంధు పథకం. ఫిబ్రవరి 2016 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెక్కు గుజ్జు ట్రేడింగ్ వ్యవస్థలో ఏ చెట్ల కొనుగోలు మరియు అమ్మకము జరగదు? ఆన్సర్ వెదురు.
2015-16 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ప్రాథమిక రంగపు వాటా సుమారుగా ఎంత? ఆన్సర్ 30%. మండల సమాఖ్యలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి స్థాపించిన సాముదాయిక ఆధారిత సూక్ష్మ రుణ సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ స్త్రీ నిధి. అన్న సంజీవని అనగానేమి? ఆన్సర్ స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించబడే జెనరిక్ ఔషధాల దుకాణములు. దివ్యాంగులను గుర్తించి వారికి సేవలు అందించడానికి వాడే కేంద్రీయ డేటాబేస్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ సాదరెం. ఆంధ్రప్రదేశ్ అభయ హస్తం పథకంలో లబ్ధి పొందుటకు స్వయం సహాయక బృందములలో సభ్యురాలైన మహిళ తన వంతు వాటాగా సంవత్సరానికి ఎంత సొమ్ము చెల్లించాలి? ఆన్సర్ రూపాయలు 365. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కొత్త పింఛన్లు మంజూరు చేసింది? ఆన్సర్ 3.5 లక్షలు. ఏపీఆర్ఐజీపీలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని మండలాలు భాగమై ఉన్నాయి? ఆన్సర్ 150. రాష్ట్రాలకు గ్రాంట్లు పంపిణీకి 14వ ఆర్థిక సంఘము రాష్ట్రపు జనసంఖ్య మరియు విస్తీర్ణముల యొక్క వెయిటేజ్ ఏ నిష్పత్తిలో తీసుకున్నది? ఆన్సర్ 90:10. జాతీయ రూఅర్బన్ మిషన్ 2వ దశలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని క్లస్టర్లు ఎంపిక చేయబడ్డాయి? ఆన్సర్ 6. 2017-18 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తెలిపిన విధముగా వెలుగు SCRP అనగా సెర్చ్ సంస్థ ద్వారా ఎన్ని స్వయం సహాయక బృందాలు ఏర్పాటు అయినాయి? ఆన్సర్ 7 లక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు MSME విధానం 2015-2020 ప్రకారం ఆ రంగంలో 2020 నాటికి ఎంత కొత్త పెట్టుబడి వస్తుంది? ఆన్సర్ రూపాయలు 15,000 కోట్లు. హస్తకళాకారుల ప్రసిద్ధి చెందిన లక్క బొమ్మలు ఈ ఊరిలో తయారు చేస్తారు? ఆన్సర్ ఏటికొప్పాక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన హస్తకళలను ప్రదర్శించే కళల హస్తకళల మరియు వారసత్వ గ్రామములను ఏమని పిలుస్తారు? ఆన్సర్ శిల్పారామము. వెలుగు వ్యవస్థ కింద ఒక స్వయం సహాయక బృందంను ఏర్పాటు చేయడానికి ఎంతమంది సభ్యులు కావాలి? ఆన్సర్ 10 నుండి 20. పునర్వ్యవస్థీకరణ సమయంలో పోలవరం ప్రాజెక్టులో మునిగే ప్రాంతములలో ఉన్న ఎన్ని మండలాలను తెలంగాణ నుండి విడదీసి ఆంధ్రప్రదేశ్లో కలపడము జరిగింది? ఆన్సర్ 7. 2017-18 సంవత్సరంలో రైతు రుణమాఫీ కొరకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ 2017-18లో ఎంత సొమ్ము కేటాయించింది? ఆన్సర్ 3,600 కోట్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమును జరుపుకొనుటకు గల కారణములలో ఒకదానిని క్రింది వాటి నుండి గుర్తించండి? ఆన్సర్ అసాధారణమైన పాత్ర నిర్వహించిన సాధారణ మహిళల సాహస కృత్యములను సంబరముగా జరుపుకొనుటకు. మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ నోంగ్ తొంబం బీరెన్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మనామం ఏంటి? ఆన్సర్ అజయ్ సింగ్ బిస్ట్.
కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన ఆరోగ్య విధానం 2017 ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం ప్రజా ఆరోగ్యంపై ఖర్చు చేయాలని ఆశించబడుతున్నది? ఆన్సర్ 2-2.5%. క్రింది ఇవ్వబడిన వాటిలో ఏ రాష్ట్రాలు అన్ని నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జిత రహిత ప్రదేశాలని 2 అక్టోబర్ 2016న ప్రకటించాయి? ఆన్సర్ గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం దేశపు సముద్ర సంబంధిత ఆహార ఉత్పత్తుల ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ఆన్సర్ 45%. శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి కింద పేర్కొన్న వాటిలో ఏ రంగములలో పద్మశ్రీ పురస్కారం లభించింది? ఆన్సర్ పౌర సేవల రంగం. ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ గిరీష్ భరద్వాజ్ ఏ రంగంలో ప్రసిద్ధులు? ఆన్సర్ గ్రామీణ ప్రాంతాలలో ఉక్కు వంతెనల నిర్మాణం. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీ నవజోత్ సింగ్ సిద్ధుకు కింద ఇచ్చిన మంత్రిత్వ శాఖలలో ఏది కేటాయించారు? ఆన్సర్ స్థానిక పాలన. క్రింద ఇచ్చిన వాటిలో ఏ దేశాధ్యక్షుని డిసెంబర్ 2016లో జాతీయ అసెంబ్లీ రాజ్యాంగం మరియు చట్టపు విస్తృత తీవ్ర ఉల్లంఘన కారణంగా అభిశంసించింది? ఆన్సర్ దక్షిణ కొరియా. మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న లా లా ల్యాండ్ అనే సినిమా ఒక సంగీతకారుడు నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఒక అమ్మాయిల కథ. ఆ ఇద్దరు కింద ఇచ్చిన ఏ నగరంలో కలిసి ప్రేమలో పడినట్లు చిత్రీకరించారు? ఆన్సర్ లాస్ ఏంజలస్. ఇటీవల ఏ నగరంలో అరకు కాఫీ రిటైల్ దుకాణం ప్రారంభించారు? ఆన్సర్ ప్యారిస్. పాల్ బీటీ ఏ పుస్తకానికి 2016 మాన్ బుకర్ బహుమతి గెలుచుకున్నాడు? ఆన్సర్ ది సెల్అవుట్. క్రింది వానిలో ఏది 1947 భారత స్వాతంత్ర్య చట్టంలోని అంశం? ఆన్సర్ భారతదేశ విభజన. భారత జాతీయ సేనకు మొట్టమొదటి ప్రధాన సేనాధిపతి ఎవరు? ఆన్సర్ మోహన్ సింగ్. క్రింది వారిలో ఎవరు కృష్ణా పత్రిక సంపాదకునిగా పనిచేశారు? ఆన్సర్ ముట్నూరి కృష్ణారావు. భారతదేశపు ఏ సంస్థానంలో భారత్లో విలీనం కావాలా, పాకిస్తాన్లో విలీనం కావాలా అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది? ఆన్సర్ జునాగఢ్. గదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? సోహన్ సింగ్ బక్నా. 1784లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ శోషణకు వ్యతిరేకంగా ఆదివాసీ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ తిల్కా మాఝీ. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల నేపథ్యం ఏమిటి? ఆన్సర్ సన్యాసుల తిరుగుబాటు. 1857లో సిపాయి తిరుగుబాటులో మొదటి ఉత్ప్రేరక సంఘటనకు కారణం? ఆన్సర్ సైనికుల అసంతృప్తి. క్రింది వానిలో ఏ ఉద్యమం భారతీయ ముస్లింలలో ఆధునిక పాశ్చాత్య విద్య వ్యాప్తి కోసం ప్రారంభించబడింది?
ఆన్సర్ అలీఘర్ ఉద్యమం. క్రింద పేర్కొన్న ఏ నాయకుడు మొట్టమొదటిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? ఆన్సర్ మొహమ్మద్ ఇక్బాల్. ఏ విషయం చర్చించడం కోసం బ్రిటిష్ వారు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు? ఆన్సర్ భారత్లో రాజ్యాంగ సంస్కరణలు. ఏ స్వాతంత్ర్య సమర యోధుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రాణాలు కోల్పోయారు? ఆన్సర్ లాలా లజపత్ రాయ్. రాజద్రోహం ఆరోపణలపై శిక్ష విధించబడి లోకమాన్య తిలక్ ఎక్కడ 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు? ఆన్సర్ మాండ్లే జైలు, బర్మా. స్థానిక భాషా పత్రికల చట్టం 1875 వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ రూపొందించడానికి ఏ చట్టాలను నమూనాగా తీసుకున్నారు? ఆన్సర్ ఐరిష్ పత్రికా చట్టాలు. ఒక ట్రాక్టర్ సామర్థ్యాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు? ఆన్సర్ అశ్వశక్తి, హార్స్ పవర్. ఒక 110 వోల్ట్ 50 హెర్ట్జ్ రేటింగ్ గల హీటర్ పరికరాన్ని భారతదేశంలో ఇంటిలో వాడే ఏసీ ఎలక్ట్రిక్ ప్లగ్లో వాడితే ఏమి జరుగుతుంది? ఆన్సర్ అది కొన్ని నిమిషాలు లేదా సెకండ్లలోనే కాలిపోతుంది. లాఫింగ్ గ్యాస్ అని దేనిని అంటారు? ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్. వాయుబుడగను ఈ గ్యాస్తో నింపడం అంత సురక్షితం కాదు. ఆన్సర్ ఉదజని. ఒక ఓడ సముద్రం మధ్య నుండి ఒడ్డుకు వస్తున్నప్పుడు తీరంలో నిలబడిన వ్యక్తికి ఓడలోని ఏ భాగం ముందుగా కనిపిస్తుంది? ఆన్సర్ స్తంభం. సేంద్రియ పదార్థాల కంపోస్ట్ తయారీలో ఏ ప్రక్రియ జరుగుతుంది? ఆన్సర్ ఆమ్లజని ఆధారిత జీర్ణ ప్రక్రియ. జనపకట్ట నుండి నార తీసేందుకు ఏ ప్రక్రియ ఉపయోగిస్తారు? ఆన్సర్ రెట్టింగ్ అనగా నానబెట్టడము. కలరా ఉండలు ఏ సూత్రంపై పనిచేస్తాయి? ఆన్సర్ ఉత్పతనము. టైమ్స్ ఉన్నత విద్యా ర్యాంకింగ్ 2017 ప్రకారం ప్రపంచపు అత్యుత్తమ చిన్న విశ్వవిద్యాలయాల జాబితాలో మొదటి 10 ర్యాంకులలో స్థానం సంపాదించిన ఒకే ఒక భారతీయ విద్యా సంస్థ ఏది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అగ్ని 4 బాలిస్టిక్ క్షిపణి లక్ష్య పరిధి కిలోమీటర్లలో ఎంత? ఆన్సర్ 3000 నుంచి 4000 కిలోమీటర్లు. స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2016 సమాచారం ప్రకారం భారత రక్షణ బడ్జెట్ చైనా రక్షణ బడ్జెట్తో పోలిస్తే సుమారుగా ఎంత? ఆన్సర్ 4వ వంతు. రూపే అంటే ఏమిటి? ఆన్సర్ భారత వర్షన్ చెల్లింపు కార్డు. భారతదేశపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో JAM అంటే ఏమిటి? ఆన్సర్ జన్ ధన్, ఆధార్ మరియు మొబైల్. మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జీకా వైరస్కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందినది? ఆన్సర్ ఏడిస్ ఈజిప్ట్. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక ప్రక్రియ ఒక ఓపెన్ ప్రక్రియ. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతమవడానికి ప్రధాన కారణం ఏమిటి?
ఆన్సర్ ప్రణాళిక చివరి 2 ఏళ్లలో మంచి వ్యవసాయం దిగుబడి. క్రింది వానిలో మహల్నోబిస్ ప్రణాళికగా పేరు పొందినది ఏది? ఆన్సర్ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక. ఏ కాలాన్ని భారత్లో సబ్యోక్తిగా ప్రణాళిక సెలవు కాలంగా పిలుస్తారు? ఆన్సర్ 1966 నుండి 69.